మర్యాద మనుషులకు ఇవ్వాలి, అలాంటి మృగాలకు కాదు. మా నాన్న మృగం కాదు అంటే వాడు కూతురు అన్నమాట. వాడు మనిషి మృగమా ఇప్పుడే తెలుస్తాను. వాడిని బయటకు రమ్మను. ఆయన ఇంట్లో లేరు. నోటుకొచ్చినట్లు మాట్లాడకుండా మర్యాదగా బయటికి వెళ్ళు. పాప పంక్తులమైన ఈ పంక్తిలో వాడిని దారుణంగా చంపే నేర్చుకుంటూ బయటకు వెళ్తాను. మా నాన్న నీకు ఏ కారం చేశాడు? మీ నాన్న చేసిన గురించి పాపాల గురించి చెప్పాలంటే నరకాసుని కదరా చెప్పాలి. అయినా వాడంత కిరాతకుడు నీకు తెలియకుండా అడుగుతున్నావా? చూడు, మా నాన్న చాలా అమాయకుడు. ఎవరికి అన్యాయం చేసి ఉండరు. నువ్వు వాడి కన్న కూతురు గారు సమర్థించడానికి ప్రయత్నిస్తున్నావు. నీకే మనసుంటే ఆ పాపిష్టి వాడి కూతురిగా ఎందుకు పుట్టానని కుల్లి కుల్లి ఏడుస్తావు. చూడు, నా తండ్రి ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పినంత మాత్రాన నేను నమ్ముతాననుకుంటున్నావా? ఏం తెలుసు నీకు? ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని హత్యలు చేయించాడో నీకు తెలుసా? మంత్రి పదవి సంపాదించుకోసం ఎందరో శీలవంతులు చేతులు మార్చాడో నీకు తెలుసా? ఆ మంత్రి పదవి నిలుపుకోవడం కోసం ఎన్ని విధవ పనులు చేస్తాడో నీకు తెలుసా? ఏం తెలుసు నీకు? నీ పట్టుకథలు నమ్మి మా నాన్న చెడ్డవాడిని నన్ను. వాడు చేస్తున్న విధవ పనులకు నేను అడ్డు వస్తున్నా అని చెప్పి నన్ను అంతం చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాక అన్యం పుణ్యం ఎదుగున్న ఆ చెల్లిని కిరాతకంగా కాటేశాడు. చూడు, మా నాన్నగారు ఎవరి జీవితాన్ని అన్యాయం చేయరు. చేస్తున్న నిందని మా నాన్న మీద వేస్తున్నావు. తన చెల్లిని వాడిని కిరాతంగా నాశనం చేశాను. అంతకంటే దారుణంగా నిన్ను అపవిత్రం చేసి నీ నాన్న చేస్తే పాపానికి కాంతి, నీవు నా బిడ్డ మీదనే చేయేస్తావా? ఊళ్ళో పొగరెక్కిందా? ఎందరు బిడ్డల్లో వాళ్ళ కన్న బిడ్డలు కావాలో కోసం నీకు ఆ బాధ ఏమిటో ఇప్పుడు తెలిసిందా? ఎందరు ఆడపడుతున్న మానవభావాలు మంట కలిపి నీకు నీ కన్నా కూతురు అందుకోగానే అన్యాయం అంటూ అరుస్తున్నావా? నీ కళ్ళ ముందే నీ కుళ్ళు కరిగారా? నీ కన్న కూతురు అవమానిస్తాను. ఒక మనిషిని హత్య చేశారా? వాడికి ఇదే సరైన శిక్ష. నువ్వు నోరు మూసుకొని లోపలికెళ్ళు.
శబాష్ రాంబో శబాష్. దీన్ని అడ్డం పెట్టుకొని ఓ ధర్మరాజు గారిని అంత చూస్తా. ఎవరు నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? తొందరపడుగు పాప, నీకే తెలుస్తుంది. నిన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చామో నీకు చెప్పను, చూపిస్తాను. అరే రాము, నువ్వు వెళ్ళి మన దగ్గర ఉన్న బంగారాన్ని సింగపూర్ పంపించే ఏర్పాట్లు చూడు. బంగారం సంగతి నేను చూస్తాను, ఈ బంగారం లాంటి చిలక సంగతి మీరు చూడండి. ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? అసలు ఎవరు మీరు? బందిపోల్ టైగర్, ఆ కెనడా నెంబర్ 1 కానీ నేనే. టైగర్ అంటే నువ్వేనన్నమాట. అవును, నీ బాబు నేను ఈ దేశాన్ని దోచుకోవడానికి చేతులు కలిపాను. కానీ నా తమ్ముడి విషయంలో ఈ తండ్రి నన్ను మోసం చేశాడు. మా నాన్న నిన్ను మోసం చేశాడా? అనుమానంలో ఉందో? ఆయన నిన్ను మోసం చేస్తే నన్ను ఇక్కడికి తీసుకురావడం న్యాయం కాదు. మా నాన్న నీతో చేతులు కలిపారా? అవమానంగా ఉందా? నీ తండ్రికి ఉన్న కోట్ల కొద్ది ఆస్తిలో సగం నేను సంపాదించిందేనే చెప్పాడి. అంటే దొంగలు చేతులు కలిపి ఊళ్ళు దోచుకుంటున్నారా? అందుకే అశోక్ చేతిలో మీ చావు తప్పదు. బొచ్చగా నన్నేం చేస్తాడు? వాడిని రక్తంగా నరికేస్తాను, నిన్ను అందంగా కొరికేస్తాను. నీ తండ్రికి నాకు చేసిన ద్రోహానికి ఇది నేను సింపుల్ గా ఇస్తున్న బహుమతి. చూడు, మా నాన్నగారు చేసిన అన్యాయాన్ని నన్ను ఇక్కడ తీసుకురావడం మీకు న్యాయం కాదు. ఇది చాలా అన్యాయం. అన్యాయం అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాకు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తా, దాన్ని న్యాయంగా భావిస్తా. నువ్వు అన్యాయం అంటూ అరిస్తే పంపిస్తా అనుకున్నావా? రక్తం తాగే రాక్షసుడికి న్యాయాల గురించి ఏం తెలుస్తుందిలే. చూడు సుందరి, బాగా మాడికొండలా మజాగున్నావు. నిన్ను చూస్తుంటే ఆగలేకపోతున్నాను. చూడు, జారావా నాలుగు కోస్తా జాగ్రత్త. నిప్పు కొడలాంటి నీ మోడల్ వింటుంటే నాకు ఇప్పసారా తగినంత ఇంపుగా ఉంది. బెట్టు చేయకుండా రావే నా బంగారు. నేను అందుకోవాలని చూస్తే నువ్వు బంతం అయిపోతావు. పొగరుగా ఉన్న నీ మాటలు వింటుంటే నీళ్లు కలపని మందు తాగినట్టు ఒగరుగా ఉంది. నీ పొగరు నా ఒగరు కలిపి కత్తించుకుంటావు. కమాన్, మట్టిలో కలిపేస్తా. నీలాంటి కుర్రనాడు నేను చేయలేరు. నీ చావుడు ఇక్కడికి వచ్చావు. చావు మూడింది నాకు కాదురా, నీకు. నిన్ను పరిచేద్దామని ఇక్కడికి వచ్చాను. గీత బయటికి వెళ్ళు. ఆగు, అడుగు ముందుకు వేస్తావా అన్యాయంగా చస్తావు. ఈ పచ్చగా ఆడ చూసుకొని తప్పుకున్నావని సంబరపడితే పంబర్ రేపుతా.
గీత నీకేం భయం లేదు, నిర్భయంగా వెళ్ళు. నిన్ను చంపకుండా వదిలేసి ఆనాడు పొరపాటు చేస్తాను. ఈ రోజు మాత్రం నిన్ను వదిలిపెట్టను. చిన్నప్పులు పుచ్చావలేదో టైగర్, గతి లేకుండా మాట్లాడుకో. గతి లేని ఎదిరించిన వాడిని ఎగరేసినరికే తెగ ఉన్న మగాండురా నేను. నీ పొగరు దించే అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది. ఇక నిన్ను వదిలిపెట్టను. నేను అగ్గి పొలను కాదురా, ఆకలి కడుపులో దాగిన దొరనగ్లి లాంటి వాడిని. నన్ను తాకాలని చూస్తే మసైపోతావు. సైన్సేపతి కోడెకెత్తల కొమ్ములు విసురుతున్నా పలకరిస్తే నా ఏరత్వానికి అవమానం. నీ రక్తాన్ని ఇప్పుడే కాపు సర్రాలు కలుపుకుందాం. తప్పకుండా కాల్చడంలో నాకు సాటి ప్రపంచంలో ఎవడు లేడు. అయినా నిన్ను ఎందుకు వదిలిపెట్టిపోతాను తెలుసా? అశోక్ చేతులను ఉరికమ్మ వెక్కాలి. అందుకే నిన్ను ఇక్కడ వదిలేసి పెడుతున్నాను. గుడ్ బై. నన్ను క్షమించు టైగర్, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. మాట నిలబెట్టుకునే అలవాటు మంత్రివాడి కలదు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. నా మాట నమ్ము టైగర్. సద్దాన్ని వినిపించడానికి ఎంతో ప్రయత్నం చేశాను, కానీ ఆ సోగ్గాడు అడ్డు తిరిగాడు. నీ రాక్షస రాజకీయం నా మీద ప్రయోగిస్తున్నావా? నీ నకలితులు నా దగ్గర పనిచేయవు. ఎందుకంటే నేను నీకంటే పెద్ద కిలాండా పడుకుని. లేదు టైగర్, ఇది రాజకీయం కాదు. ఎన్నోసార్లు నీకు సాయం చేశాను, నీ తమ్ముడిని కూడా కాపాడాను. సంజాసి నాకు అక్కర్లేదు. అశోక్ గారిని కాబోయే అల్లుడు. అందుకే నువ్వు కథను మరో విధంగా మార్చావు. వాడు 100 జన్మలెత్తినా నాకు అల్లుడు కాలేడు. ఇది నిజం టైగర్. నమ్మమంటావా? నువ్వు నమ్మటానికి నన్ను ఏం చేయమంటావో చెప్పు. అయితే మాట తప్పవుగా? తప్పను. నా మంత్రి పొలం మీద ఒట్టే చెప్తున్నా. సరే, నీ కూతురి గీతం నాకు ఇచ్చి పెళ్లి చేయి. సమస్య పరిష్కారం అవుతుంది. అది న్యాయం కాదు టైగర్, అది తప్ప మరి ఏదైనా అడుగు. నేను కోరుకున్న తప్ప మరేదైనా ఇస్తానంటున్నావు? చూస్తూ దాని గొంతు పొయ్యలేం టైగర్. నాకంటే గొప్పలు చేస్తావు నువ్వు. నీ కూతురు నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నీ మీద జాలితో నా తమ్ముడు నిలబడడానికి కూడా సిద్ధపడుతున్నాను. నాకు నువ్వు ఆ మాత్రం కూడా చేయలేవా? చూడు టైగర్, గీత అమాయకురాలు. మనం చేసే మోసాలకి అది బలి కాకూడదు. నీకు ఇష్టమున్నా లేకున్నా జరిగి తీరుతుంది. నీ కూతురు నాకు ఇస్తావా లేక నాకు కష్టం? టైగర్, నన్ను చంపొద్దు. నా కూతురు నీకే ఇచ్చింది. గీత నీకే ఇస్తా. కట్టుకున్న పిల్లాన్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను మామ. నువ్వేం భయపడకు. ఇప్పుడు నా కోరిక నెరవేరుతుంది. ఆశ కోరిక పగ తీరుతుంది.
ఆశాను కలుసుకోవడానికి వెళ్తున్నా. ఆయన్ని కలుసుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? అతన్ని కలుసుకొని తీరాలి. అడ్డమైన వాళ్ళందరినీ కలుసుకోవటానికి నువ్వు చిన్నపిల్లవి కాదు, ఇంటికి వచ్చిన ఆడపిల్లవి. అడ్డమైన వాడు కాదు, నా కాబోయే భర్త. వాడు 100 జన్మలెత్తినా నీకు భర్త కాలేడు. 100 జన్మలు ఎందుకు? ఈ జన్మలోనే నా భర్త అవుతాడు. కాదు అని నేను చెప్పిన తర్వాత నువ్వు అవును అనడానికి అవకాశమే లేదు. అయినా పెళ్లి చేసుకున్నది నేను. కానీ నేను నీ తల్లిని, నేను చెప్పిన వాడినే నువ్వు చేసుకోవాలి. నువ్వు ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేయించుకోమంటావు. వాడు పెళ్లి చేసుకోవడానికి నేనేమి పసిపిల్లని కాదు. తండ్రి చాటు బిడ్డగా నీకు మనసున్నకూడదు, దాన్ని చంపేసుకో. చూడు, నీ మాట ఆలకించడానికి నేనేమి నీ బానిసను కాదు. మహేష్,
జాగ్రత్తగా కాపలాకాయి. అలాగే వెళ్ళిపో. గీత నువ్వు లోపలికి వెళ్ళు, లేకపోతే నిన్ను నేనే బలంతగా బయటికి లాగా పంపిస్తా. చూడు, నన్ను నువ్వు ఎన్నాళ్ళు కూడా నిర్బంధించలేవు. బయటికి ఎలాగెళ్ళాలో నాకు బాగా తెలుసు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. ఏందం సీరియస్? ఏమిటి ఆలోచిస్తున్నావు? సీరియస్ లేదు, చింతకాయ లేదు. మహేష్, నీ నీతో సరదాగా మాట్లాడుతుంటే నువ్వేంటి అంత సీరియస్ గా ఉన్నావు? దాని మీద జోక్ చేయకను అక్కడ. నేనంటే నీకు నిజంగా చిరాకేగా. నీ మీద నాకు ఎటువంటి చిరాకు లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమా? ఇష్టమంటే అదే. అయినా అందరి దగ్గర చిరా పడకపోతే అందరూ ఏదో అనుకుంటారుగా, అందుకే అలా ఉన్నాను. నువ్వు చెప్పేది నిజమా కళ? అబ్బా, కోరిక పుట్టించే నీ కూర మెత్త మీద పట్టు. నువ్వు నాకంటే సత్యంత ఇష్టం.
నేను చిన్న కోరిక అడుగుతాను, తీరుస్తావా? తప్పక తీరుస్తాను. నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తాను, పంపించవా? నీ మాయ మాట నాకు తెలుసు. ఇంటికి లోపటికెళ్ళు ముందు. నీ మీద పట్టు, నేను నిజమే చెప్తున్నాను. నాకెళ్ళు. అశోక్ నాకు చాలా భయంగా ఉంది, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో. మా నాన్న మన పెళ్లి ఒప్పుకోలేదు, నేను కలుసకూడదని కండిషన్ కూడా పెట్టారు. ఎలుగులో తప్పించుకొని వచ్చేసాను. భయపడకు గీత, ఎవరు అడ్డు వచ్చినా మన పెళ్లి జరిగి తీరుతుంది. మా నాన్న నన్ను ఇంట్లో ఖైదం చేశారు, అంతేకాదు బయట 4 రౌడీలు కూడా కాపలా పెట్టారు. మీ నాన్న పెట్టిన గుండాలను నేను అంతం చేశాను. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, అనుకోలేదు. అశోక్, నా ఇంట్లో చేరడానికి నేను సిగ్గుగా లేదురా? నేను దొంగలాటం ప్రవేశించలేదు మామ. త్వరలో మీ ఇంటిలో దర్జాగా ఉన్నాను. నోర్మోయ్, మర్యాదగా బయటికెళ్ళు, లేకపోతే నిలువులో చీలేస్తా. నువ్వెంత కప్పలు పెట్టినా గీత నా నుండి వేరు చేయలేవు. నా గీతను నా నుండి, మా గీతని ఏదో ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నా. మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టావో నిలువు చీలేస్తా. మిస్టర్ సర్పంచ్, నువ్వు వేరే గీతను మరొకరికి చూస్తే పెళ్లి పందిట్లోకి వచ్చి పబ్లిక్ గా లేపుకొని పోతా. ఈ పరువు మర్యాదలు మంట కలుస్తాయి. వస్తా. గీత, వాడి మీద నువ్వు ఆశలు వదిలిపెట్టుకో. నా ఇష్టం వచ్చిన వాడితో నీ పెళ్లి జరిపిస్తాను. నేను చావడానికి చేస్తాను కానీ మరొకటి పెళ్లి చేసుకోను. Thank you.
అశోక్ వచ్చారు ఇక్కడికి. ఇంతటి క్రితమే వచ్చి వెళ్ళాడు. సామ్రాట్, నీ మంచితనం గురించి తెలుసుకోకుండా నేను అనవసరంగా అవమానించాను. నన్ను క్షమించు. నేను కూడా నీతో చాలా దురుసుగా ప్రవర్తించాను. నన్ను కూడా క్షమించు. రాజా ఎక్కడికి వెళ్ళాడు? ఏమో తెలీదు. అందులో నా తప్పు కూడా ఉంది. డబ్బున్న అహంకారంతో చాలా మిడిసిపడ్డాను. నా తొందరపడ్డకు క్షమించు. అది ఒక పీడకలలా మర్చిపో. ఇంతకీ అశోక్ ఎక్కడ? మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది. అతను ఎక్కడికి వెళ్తాడో ఎవరికీ చెప్పలేదు. అశోక్ ఇప్పుడు చాలా ఆపదలో ఉన్నాడు. అశోక్ని ఎలాగైనా కాపాడుకోవాలి. అశోక్ తన తల్లిదండ్రులు చంపైన ఆ వ్యక్తి కోసం వెతికాడు. ఏమిటి? అశోక్ తల్లిని చంపిన ఆ టైగర్ గాడా? అయితే వాడికి భూమి మీద బతకడానికి వీలేదు. అశోక్ అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వు అతను కాపాడాలని చూస్తున్నావా? అశోక్ నాకు శత్రువు కాదు. నేను 20 ఏళ్ళ నాడు పోగొట్టుకున్న నా ముద్దుల తమ్ముడు. ఈ నిజం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది గీత. సామ్రాట్, నువ్వు చెప్పేది నిజమా? ఇది నిజం అశోక్ నీ గీత. తమ్ముడా? ఇది నిజం గీత. విధి ఆడిన వింత నాటకంలో విడిపోయిన మేము శత్రువులా కలుసుకున్నాం. అస్సలు నిజం నాకు తెలిసింది, కానీ అశోక్ మాత్రం తెలియదు. నా ప్రాణాలు పణంగా పెట్టైనా అశోక్ను కాపాడుకుంటాను. రే సామ్రాట్, ఎందుకు వచ్చావరా నీవు? ఎందుకు వచ్చినా నన్ను ఆపే దమ్ము నీకు లేదు. అశోక్ కోసమే వచ్చాను. ముష్టి వాళ్ళు ఉండేది ఇక్కడ కాదు, సత్రములో. అశోక్ని ముచ్చివాడు అంటే నీ నాలుక చీలికల చేత జాగ్రత్త. అశోక్ ఇంటికి కాబోయే అల్లుడు. వాడు నా ఇంట్లో పని మనిషిగా కూడా పనికిరాడు. వాడు నా అల్లుడు ఎలా అవుతాడు? ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావుడి అంటే ఇలాగనే ఉండు కాబోదు. వాణ్ణి నిన్ను ఏదైనా ఆయుధంగా చేసుకొని అడ్రస్ లేకుండా చేస్తాను. రావలసిన అంతం చేయాలని రావణాసుడికి పట్టిన కథ నీకు పడుతుంది. అందుకే రావణుడు అలా అయ్యాడు. ఇప్పుడు ఈ ధర్మరాజు ఇలా ఉన్నాడు.
అందుకే ఒక ఆఖరి హెచ్చరిక ఇస్తున్నాను. గీతకు అశోక్కి పెళ్లి చేయి, లేదా నీ వెనకలేస్తాయి. ఇది ధర్మరాజు, ఇది తెలుగు గడ్డపై పుట్టిన సింహం వెంట పులి వెంట ఇస్తున్నా. కుక్క